చేస్తున్నారని రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం కోసం కృషి చేస్తానని మైలవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. మైలవరం నియోజకవర్గంలోని నరుకుళ్లపాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో ఆయనకు మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. యువత ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును గెలిపించాలని ఆయన కోరారు. కూటమి విజయం కోసం ప్రజలందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సంపద సృష్టించి సంపద ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చేటప్పుడు 2 లక్షల కోట్ల నప్పు ఈ రోజు 13 లక్షల కోట్లు చేసింది. పరిశ్రమలు పట్టించుకోనందువల్ల మన బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఎవ్వరికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. తాత్కాలికంగా ఏదో ఒకటి అవాతాతలకు ఇచ్చి అట్లాగే మనవాడికి మనవరాళ్ళకి మొండి చేయి చూపిస్తా ఉంది. మీ అందరూ ఆశీస్సులు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే 4,000 రూపాయల అవాతాతలకు పెన్షన్ ఇస్తారు, వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపుతారని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సుల కోసం, అండదండల కోసం వచ్చానమ్మా. నమస్తే నమస్తే నమస్తే.